హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఎంపీపీఎస్ సీట్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్కి అఫీషియల్ వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకి తెలిస్తే అసలు మనకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, దీనికి సంబంధించి మీకు ఆ సీట్ మ్యాట్రిక్స్ని సింప్లిఫై చేసి కేటగిరీ వైజ్గా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 27వ తారీఖు ఉదయం 6 గంటల నుండి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవబోతూ ఉంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్లో ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, ఇప్పుడు బిగినింగ్లో మాత్రమే ఉన్నాము కౌన్సిలింగ్లో. ఇంకా మనకి టోటల్గా 4 రౌండ్స్ ఉన్నాయి. సో మీకు ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు, ఈ వెబ్ ఆప్షన్స్కి ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఇచ్చేటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి మీరు స్లాట్ని బుక్ చేసుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్లో వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఫిల్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అనేది చూద్దాము. అయితే సీట్ మ్యాట్రిక్స్లో మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు జీ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి. జీ అంటే జనరల్ కేటగిరీ, అంటే ఓసీజీ అన్నారనుకోండి, అంటే ఓసీలో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కలిపి ఉంటారు జనరల్ కేటగిరీలో. అదే ఓసీఎఫ్ అనుకోండి, కేవలము ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, అంటే గర్ల్స్ మాత్రమే ఉంటారు. అంటే జనరల్గా అసలు ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి లిస్టు సీట్ మ్యాట్రిక్స్లో. ఓసీజీ అంటే ఓసీ జనరల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి కలిపి 1475 సీట్స్ ఉన్నాయి. అలాగే ఓసీ ఫీమేల్కి 739 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీజీ అంటే ఎస్సీ జనరల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 482 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీఎఫ్కి 240 ఉన్నాయి, ఎస్టీజీకి 321, ఎస్టీఎఫ్కి 160. ఇలా రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసి స్పెషల్లీ శాంక్షన్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కోటా అన్నారు. యూజువల్గా మనకి ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ రిమైనింగ్ కేటగిరీస్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా కొద్దిమందికి స్పెషల్ గా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాని అదర్ కేటగిరీస్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ కేటగిరీ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి కలిపి 68 సీట్లు ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 34 సీట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలోనే ఎస్సీ జనరల్ వీళ్ళకి 19 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీఎఫ్ కి 9 ఉన్నాయి. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ బీసీఈఎఫ్ అంటే బీసీఈ కేటగిరీలో ఫీమేల్ స్టూడెంట్స్ కి 2 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా, అంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఆ మెరిట్ లిస్ట్ లో మీ కేటగిరీలో మీరు ఎన్నో పొజిషన్లో ఉన్నారు, అంటే మీకంటే పైన ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది కొంచెం మనకి అవగాహన లభిస్తుంది. అంటే సుమారుగా ఏ కాలేజీ వరకు రావచ్చు, లేదా అసలు సీట్ వస్తుందా లేదా, ఈ విషయాలు మనం అంటే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్ కోటాకు సంబంధించినటువంటి సీట్స్ కూడా ఇచ్చారండి. ఓసీ జనరల్లో 15 సీట్స్ ఉన్నాయి. అలాగే ఓసీఎఫ్ కి 8 సీట్స్. ఇలా రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా చూడండి. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్ గా ఇచ్చానండి. అంటే మీరు మరలా సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీట్ మ్యాట్రిక్స్ చూసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ కాలేజ్ లో ఎంతవరకు వచ్చింది అనేది మీరు కొంచెం తెలుసుకోవడానికి వీలుంటుంది, అంటే కాలేజ్ వైజ్ గా చూసుకోవటానికి. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి లిస్ట్ ఏంటంటే అసలు ఓవరాల్ గా అసలు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలిసింది ఈజీగా. అలాగే పిఎంసి అంటే పోలీస్ మ్యాచెస్ చిల్డ్రన్, వీళ్ళకి కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయండి. సో మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలో మీరు చెక్ చేసుకోండి. ఓకే, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్స్ ఇచ్చారండి. ఒకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా స్పెషల్ కేటగిరీలో సీట్స్ కానీ మిగిలిపోయినాయి అనుకోండి, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేరు అనుకోండి, అప్పుడు
ఆ స్పెషల్ కేటగిరీకి రిలివెంట్ గా వాళ్ళ యొక్క కరెస్పాండింగ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ స్టూడెంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి సీట్స్. సో మీకు మెరిట్ లిస్ట్ లో కానీ అక్కడ చెక్ చేసుకుంటే ఎంతమంది పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారో దాన్ని బట్టి మీకు కొంచెం అవగాహన రావచ్చు. అంటే వాళ్ళకి సీట్స్ అలాట్ చేయంగా ఎన్ని మిగలొచ్చు అనేది కూడా మనకి తెలిసిద్ది. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కేటగిరీలో. ముస్లిం మైనారిటీ కేటగిరీలో కూడా ఇక్కడ ఎంఎం అంటే ముస్లిం మైనారిటీ అని అర్థం. జీ అంటే జనరల్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. అలాగే ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్స్ కి సంబంధించి. అంటే ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ 203 సీట్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళల్లో కూడా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి ఇచ్చారు, క్యాప్ కోటాలు ఇచ్చారు, పిఎంసి కోటాలో కూడా సీట్స్ అలాట్ చేశారు. ఓకే. ఎస్సీసీఎల్ అంటే మనకి సింగరేణి కాలరీస్ ఉంది కదండి. ఆ సింగరేణి కాలరీస్ కి సంబంధించి మనకి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంది. అక్కడ సింగరేణి కాలరీస్ లో వర్క్ చేసేటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ కి రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఆ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీలో మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ కోటాలో అప్లై చేసుకుని ఉంటే అప్పుడు మీకు అంటే సీట్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు అనేది తెలిసిద్ది. సో ఈ డేటా మీ అందరికీ కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు మెరిట్ లిస్ట్ దగ్గర పెట్టుకొని కౌంట్ చేసుకొని చూసుకోండి. అంటే కొంచెం స్కోర్ తక్కువగా వచ్చినటువంటి స్టూడెంట్స్. ఓకే. అంతేకాదండి మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ మనకి స్టార్ట్ అయినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా అసలు ముందు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవాలా లేక ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నా సలహా ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే తప్పకుండా మీరు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని చూస్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాతే ప్రైవేట్ జోలికి వెళ్ళండి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ లో అక్కడ మినిమం మనం కట్టవలసినటువంటి అమౌంట్ 60,000 రూపాయలు యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేసింది. దాన్ని ట్యూషన్ ఫీజు అంటారు. అదే గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది మైండ్‌లో ఉంచుకోండి. అంతేకాదు ఈఎస్ఐ కాలేజ్ పెట్టుకున్నట్లయితే రూ. 1,00,000 ఫీజు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత మేము డబ్బులు కట్టలేము, వద్దు అనుకుంటే అనవసరంగా ఛాన్స్ మిస్ అవుతుంది. అందుకని ముందుగానే జాగ్రత్త పడండి. అంతేకాదండి గుర్తుంచుకోండి గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే సుమారుగా మీకు అయ్యేటువంటి ఖర్చు 25,000 అవుతుంది. ఓకే. 10,000 ట్యూషన్ ఫీ ఫిక్స్ చేశారు. అది కాకుండా మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైనా కట్టవలసి వచ్చినా ఒక 25,000 ఖర్చవుతుంది. అదే ప్రైవేట్ కాలేజ్‌లో కానీ కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ వస్తే మీరు కట్టవలసినటువంటి అమౌంట్ సుమారుగా 3,00,000 నుండి 3,50,000 వరకు ఖర్చవుతుంది. అంటే హాస్టల్‌లో ఉండాలి అనుకుంటే, హాస్టల్ వద్దు అనుకుంటే సుమారుగా 2,50,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. 2,00,000కి పైగానే. అంటే 60,000 ట్యూషన్ ఫీ ఉంటుంది. మరలా ఎక్స్‌ట్రా సుమారుగా 1,30,000, 1,50,000 వరకు ఎక్స్‌ట్రా కట్టించుకుంటారు. ప్రతి ఒక్కరిని కూడా. ఫస్ట్ ఇయర్. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే. ఇంకా సెకండ్ ఇయర్ నుండి 60,000 మాత్రమే మీకు ఫీజు ఉంటుంది. పైగా ఒక 10, 20,000 కట్టించుకోవచ్చు. క్లియర్? ఇది మైండ్‌లో గుర్తుంచుకోండి. అంతేకాదు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవటానికి కూడా 12,000 రూపాయలు పెట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. సో దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను. అమౌంట్ రెడీ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా మీకు సీట్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా జస్ట్ నాకు తెలిసి ఒక 3 డేస్ కంటే ఎక్కువగా ఇవ్వరు అనుకుంటున్నాను జాయినింగ్ కూడా. సో అందరూ కూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోండి. ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. అయినా సరే ఈరోజు కూడా రిమైండ్ చేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. ఓకే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.